ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 2 వచనాల భాగాన్ని చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగింది. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి శిష్యులను మనం చూస్తున్నాం, యోహాను శిష్యులు మనం చూస్తున్నాం. అనగా బాప్తిజం ఇచ్చు యోహాను శిష్యులు మనం చూస్తూ ఉన్నాం. ఈ బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఈ యోహాను శిష్యులు చేస్తున్నటువంటి ప్రార్థన విని ఆ ప్రార్థనలు వాళ్ళు చేయడము చూసి ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం అడుగుతున్నారయ్యా అంటే, వాళ్ళు చేసినట్లుగా ప్రార్థనలు, ప్రభువా మేము కూడా ప్రార్థన చేయాలా, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, నీలాగా మేము చేయనట్లుగా, మేము కూడా ప్రార్థన చేయనట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పుము అని చాలా స్పష్టంగా వాళ్ళు అడుగుతున్నారు. అవును ప్రియులారా, ఈరోజు కనుక మనం గమనించినట్లయితే సమాజంలో సంఘములు ఉన్నటువంటి వారు, సంఘములు ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది సేవకులను అడుగుతూ ఉంటారు, అయ్యా మేము ప్రార్థన చేయలేకపోతున్నాము, మాకు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి, ప్రార్థన చేయి మాకు నేర్పండి అని అంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొన్ని అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశములు ఏమిటి, ప్రార్థనలో ఉండవలసిన విధానం ఏమిటి అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన మన జీవితాల్లో, ఈ ప్రార్థన మన బ్రతుకుల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ముంగమూరి దేవదాసయ్య గారు ఒక చక్కటి ప్రార్థన అంశాన్ని పెట్టారు. 7 మెట్ల ప్రార్థనని పెట్టారు. కనుక మరి ముంగమూరి దేవదాసయ్య గారి సంఘమంతా కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్న వాళ్ళు ప్రతి దినము కానీ వాళ్ళు ప్రార్థన పెట్టుకున్న ప్రతి సందర్భంలో 7 మెట్ల ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాస ప్రార్థనలను పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మంచిది, కానీ ప్రార్థనలో మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, బైబిల్ మనకు ఏం నేర్పుతుంది, ప్రార్థనలో మనము ఎలా ఉండాలా, ప్రార్థనలో ఉండవలసినటువంటి విధానములు ఏమిటి, ఆ ప్రార్థనలో మనం ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని గత 2 దినముల కింద నేను ఇదే ప్రార్థన ఎలాగూ చేయాలనే విషయాన్ని నేను చెప్పాను. మరలా ఈరోజు కూడా కొన్ని విషయాలు నేను తెలియచేస్తున్నాను. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి మన జీవితాల్లో, అది సేవకులు కానీ, విశ్వాసులు కానీ, భక్తులు ఎవరైనా కానీ, సంఘ పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, ఎవరైనా కానీ వారికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మొన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. మొదటిగా వాళ్ళను తగ్గించుకోవాలి, వాళ్ళను నేల మట్టుకు తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేవాడు దుమ్మును ధూళిని అని ఏ విధంగా అయితే మన పితరులైనటువంటి అబ్రహాము తనను తాను నేల మట్టుకు తగ్గించుకున్నాడో, ఆ విధముగా మనము కూడా తగ్గించుకోవలసినటువంటి వారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఇదే మాట మనం చూస్తాం. ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన మందిరంలో ప్రార్థన చేసేటప్పుడట మనము నేల మట్టుకు తగ్గించుకోవాలట. కనుక ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గింపు తత్వం అనేది, తగ్గింపు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, మరొక విషయాన్ని మనం గమనిస్తే ఇర్మియా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయెడల మీరు నన్ను కనుగొందురని వాక్యం సెలవిస్తుంది.
ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు, విచారణ చేసేటప్పుడు, దైవ సన్నిధిలో మోకాలు వంచి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండవలసిన లక్షణం మొదటిగా తగ్గింపు ఉండాలా, రెండవదిగా పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయాలా, పూర్ణ మనస్సుతో దేవుని వేడుకోవాలా, పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడిన వారమై ఉండాలి, పరిపూర్ణముగా ఆయనపై ఆధారపడిన వారమై ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణముగా మనం ఆయన మీద ఆధారపడకపోతే, పరిపూర్ణముగా మనం ఆయన మీద ఆధారపడకుండా సగం లోకం మీద, సగం మనుషుల మీద, సగం డబ్బు మీద, సగం డాక్టర్ల మీద, సగం ఈ లోక మనుషుల మీద ఆధారపడి సగం దేవుని మీద ఆధారపడితే మన ప్రార్థనలకు జవాబు రావు, మన ప్రార్థనలకు జవాబు రావు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయాలి, పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో వేడుకోవాలా, పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో మనము గోజాడాలి. నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదు అని చెప్పి ఆయన మీద మనం ఆధారపడి పూర్ణ హృదయంతో మనము ఆయనను ప్రార్థన చేసినప్పుడు ఆయన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో తప్పకుండా దైవ కార్యములు చేస్తారు. మొదటిగా మనం నేల మట్టుకు తగ్గించుకోవాలా, రెండవదిగా నీ పూర్ణ హృదయంతో ఆయనను నీవు సేవించాలనే విషయాన్ని, ప్రార్థించాలనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు మీరు ఏదైతే ప్రార్థనలు చేస్తున్నారో, ఏ అంశాలైతే ప్రార్థనలు చేస్తున్నారో, ఏ వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారో, సంఘము కొరక, దేశము కొరక, సార్వత్రిక సంఘ క్షేమము కొరక, యెరూషలేము క్షేమము కొరక, నీ కుటుంబ క్షేమము కొరక, నీ బంధువుల క్షేమము కొరక, నీ సంఘస్థుల క్షేమము కొరక, నీ అవసరతల కొరక, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఆ పెట్టిన ప్రతి అంశం మీద, చేసిన ప్రతి ప్రార్థన అంశం మీద నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏమిటి ఆ నమ్మకం, విశ్వాసం అంటే నేను అడిగింది దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను అడిగాను, ఆయన విన్నాడు, నేను పొందుకుంటున్నాననే విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. మీరు విశ్వాసము చేత కొండలను పెకిలించగలుగుతారన్నాడు. మీరు విశ్వాసము చేత సూర్యకార్యాలను చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రార్థన చేస్తున్నటువంటి మనకు మనం చేసే ప్రార్థన మీద, పెట్టిన అంశం మీద దృఢమైన విశ్వాసం ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలి. మృతతుల్యమైనటువంటి శరీరము, వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయినటువంటి శరీరము, స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి శారా జీవితంలో వాళ్ళు విశ్వాసం కలిగి నమ్మి వాగ్దానమును పొందారట. కనుక ప్రియులారా, అసాధ్యమైన కార్యాలను నువ్వు సాధ్యం చేసుకున్నట ప్రార్థనలోనే చేసుకోవాలి. ఆ ప్రార్థనలో నీకు విశ్వాసం ఉండాలనే విషయాన్ని కూడా దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన యందు ఏముండాలట? నిలకడగా ఉండాలట. నువ్వేదైతే అడిగావో, దేనికోసమైతే వేడుకున్నావో, దేనికోసమైతే ఉపవాసం ఉన్నావో, దేని కొరకైతే కన్నీరు గారుస్తూ ఉన్నావో, ఆ చేసిన ప్రార్థనల విషయాలలో ప్రియులారా మనం నిలకడగా ఉండాలట. నిలకడతో పాటుగా ఏం చేయాలట? కృతజ్ఞత కలిగి ఉండాలట. కృతజ్ఞత కలిగి ఉండాలట. నిలకడ లేని ప్రార్థన వ్యర్థము, కృతజ్ఞత లేని ప్రార్థన వ్యర్థము. కనుక ప్రియులారా, మన జీవితాల్లో తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది. పూర్ణ హృదయముతో ప్రార్థన చేయుట చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధంగానే నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు రావాలంటే కూడా నిలకడ, కృతజ్ఞత అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనలు మనం ఎప్పుడు చేయాలా? ఎన్ని రోజులు చేయాలా?
ఏ విధముగా చేయాలా? ఒక వారమో ఒక నెలనా? ఏ విధముగా అంటే దేవుని లేఖనం సెలవిస్తుంది. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయాలట. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం సెలవిస్తున్నది కదా, విసుకక ప్రార్థన చేయాలట. విసుకక ప్రార్థన చేయాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలా, పూర్ణ హృదయముతో ప్రార్థన చేయాలా, నమ్మకం విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలా, మనల్ని నేల మట్టుకు తగ్గించుకున్న వారమై ప్రార్థన చేయాలా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనములో లేఖనం ఈ విధంగా తెలియచేస్తున్నది. చూడండి, వీరందరూ వీరితో కూడా కొందరును స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అవును ప్రియులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏక మనస్సుతో 120 మంది, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక్కడ మేడగదిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారట. నీ కుటుంబంలోనూ ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంతో కాకుండా బంధువులతో కలిసి చేస్తున్నావా? సంఘముతో విశ్వాసులతో కలిసి చేస్తున్నావా? మీరు స్నేహితులుగా కలిసి చేస్తున్నారా? ఎవరు చేసినా, ఎంతమంది చేసినా, ఎక్కడ చేసినా ఏక మనసు ఉండాలి. ప్రతి అంశముకు న్యాయం జరగాలని ఏక మనస్సు ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వారందరూ కలిసి ఏక మనస్సుతో ఏలికలంతా ఒక్కటయ్యి వానిని సిలువ వేయమని ఏకీభవించి వారు అరిచినప్పుడు వారి కేకలే గెలిచిందని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అపవిత్రులైనటువంటి వారు, దేవునికి విరోధంగా జీవించేవారు ఏకమైనప్పుడే వాళ్ళు ఒక కార్యమును చూసినప్పుడు మనమందరము క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలమైనటువంటి మనము ఏక మనస్సుతో కుటుంబముగా, సంఘముగా కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు అంతకన్నా ఇంకా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక ఏక మనస్సుతో దైవ సన్నిధానములో ఎడతెగకుండగా దేవుని లేఖనాన్ని సెలవిచ్చిన ప్రకారముగా ప్రార్థన చేద్దాం. అట్టి కృపాత్రి ఏక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల నీ కొందనాలు, నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా, నేల మట్టుకు తగ్గించుకున్న వారమై నమ్మకముగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించి దైవ దీవెనాశీర్వాదాన్ని మేము పొందుకున్నట్లుగా నీ ఆత్మ సహాయం నడిపి మాకందరికీ దయచేయమని, ఎడదగిన ప్రార్థన, విసుకక చేసే ప్రార్థన మాకు దయచేసి, ఏక మనస్సుతో చేసే ప్రార్థన మాకు దయచేసి మహిమ పొందమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి.